హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అందరికీ. చెప్పు నమస్తే చెప్పు. మా చెల్లి వీడియో ముందుకు రావాలంటే సిగ్గుపడుతుందన్నమాట. చెప్పు నమస్కారం పెట్టు అందరికి. హాయ్ చెప్పిన అందరికీ నమస్కారం పెట్టు. అందరికీ నమస్కారం చెల్లి, అక్క, అన్నయ్య, తమ్ముడు. మీకు ఒక విషయం చెప్పాలి మేము. చెప్పు. మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేసినామండి. అన్ని వీడియోస్ చూసి క్లౌడ్ కిచెన్ అని చెప్పేసి ఇప్పుడు చాలా ఫేమస్ అవుతుంది కదా. మేము కూడా స్టార్ట్ చేద్దామని ఒక 2 months నుంచి అనుకుంటున్నాము. 1 month బ్యాక్ అన్ని ఐటమ్స్ అన్నీ తెచ్చిపెట్టినాం. కావాల్సినవి అన్నీ తెచ్చిపెట్టినాం. ఐడియా ఉన్నంత వరకు ఏవి కావాలి ఏది అన్నది కొంతమంది వీడియోస్ చూసినాం. చాలా ఫేమస్ అవుతున్న వాళ్ళ వీడియోస్. ఎవరెవరి వీడియోస్ ఇది? స్వప్న, సౌత్ ఇండియా, ఇంకా బెంగళూరు, అవన్నీ చూడకముందే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉంది. అవన్నీ చూడకముందు నుంచి ఐడియా ఇంట్రెస్ట్ ఉంది. బట్ వాళ్ళ వీడియోస్ కూడా నాకు చాలా హెల్ప్ అయినాయి. చాలా చిన్న చిన్న టిప్స్ అన్నీ ఉపయోగపడినాయి. అన్ని ఐటమ్స్ అని తెచ్చినాం. 1 month వరకు పెట్టినాం. కానీ స్టార్ట్ చేయాలంటే లైసెన్స్ వచ్చేప్పుడు చాలా 1 month అవుతుంది. అయితే స్టార్ట్ చేయాలంటే టెన్షను, భయము ఏంటో. కానీ వంటలు చాలా సూపర్గా మా సిస్టర్ సూపర్గా చేస్తుంది. ఇంకా మా బ్రదర్ ఒక అతను ఉన్నాడు. అతను మాకు హెల్ప్ చేస్తాడు. ఫస్ట్ కాబట్టి భయపడుతున్నాం అని చెప్పేసి. అయితే మొన్న ఫ్రైడే రోజే స్టార్ట్ చేసినామండి. ఏంటి మా కిచెన్ స్టార్ట్ చేసినాం ఫ్రైడే రోజు ఆఫ్టర్నూన్కి. మాకు ఆర్డర్ పెట్టుకున్నాను, ఓకే అయింది. ఆ ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా మా వెజ్ ఫుల్ ప్రిపేర్గా అన్నీ దోశపిండి, రాగిపిండి, అన్నీ జొన్న పిండి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుని దోశలు అనేటివి. ఒక్క ఆర్డర్ రాలేదు. నెక్స్ట్ సాటర్డే ఒక్క ఆర్డర్ రాలేదు. సండే రోజు కూడా ఏమీ రాలేదు. ఈరోజు నేను చెప్పిన మండే రోజు ఇచ్చి ఈరోజు ఇంకా మనకి ఆర్డర్స్ వచ్చేసరికి 1 month అయ్యేటట్టుంది. సైలెంట్ ఇంటికి వెళ్ళిపో. అన్నీ కూడా ఐటమ్స్ అన్నీ కొబ్బరి పౌడరు, మసాలా పౌడర్స్ అన్నీ రెడీ చేసుకొని ఒక 1 week రెస్ట్ తీసుకున్నాం. కొంచెం నాకు ఈ మధ్య కొంచెం ఊరికి వెళ్ళి రావడం వల్ల కొంచెం కోల్డ్ అయ్యి కొద్దిగా రెస్ట్ అవసరం నాకు కూడా అని చెప్పేసి నేను ఈరోజు అనుకున్నాము. అంతలోనే అయిందండి ఆశ్చర్యం. చెప్పు ఏం జరిగిందో. మోగింది ఫోను. వచ్చింది ఆర్డర్. ఫస్ట్ ఆర్డర్ చికెన్ విత్ దోశ ప్లస్ టమాటా రైస్ ఇవి ఆర్డర్ చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి ఆర్డర్ బ్రదర్ అరుణ్. చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరే మా ఫస్ట్ కస్టమర్. కానీ మేము టెన్షన్లో చాలా ఫాస్ట్గా అది చేసేసినాము. టేస్ట్ విషయం దేవుడికి తెలుసు ఎలా ఉందో ఏంటో. బ్రదర్కి అయితే చెప్పలేము. పాపం నచ్చిందో నచ్చదో. నచ్చే ఉంటుంది 100%. ఎందుకంటే టెన్షన్తో మేము చేసినామండి. ఫస్ట్ ఆర్డర్ ఎట్లా ఉంటుంది ఇంతమంది. మా విద్య అయితే ఫుల్ టెన్షన్ పడిపోయింది. ఇప్పటి వరకు హెడేక్ వస్తుందని చెప్పేసి టెన్షన్ పడిపోయింది. ఇప్పుడే కొంచెం కూల్ అయింది. ఏమవుతుంది ఒక్కొక్కసారి మిస్టేక్ అయినా ఏమవుతుంది. కానీ మిస్టేక్ ఏం అవ్వలేదు. సూపర్గా బాగానే ఉంటాయి. ఫస్ట్ కాబట్టి మొదటి ఆర్డర్ కాబట్టి. అది ఇంకో మిస్టేక్ మేము ఏం చేసినామంటే చెప్పు ఇది గట్టిగా. ఆర్డర్ వచ్చిందండి. యాక్సెప్ట్ చేసినాం కానీ ప్రిపరేషన్ ఒకలేదు. యాక్సెప్ట్ చేసినాం ఆర్డరు. దాని తర్వాత ప్రిపరేషన్ అనే బటన్ నొక్కి అది మనం టైం ఒక 20 minutes 25 minutes అనేది మేము పెట్టుకోవాలి. మాకు అది తెలియదు కదా, ఫస్ట్ టైం కదా. మేము మా చెల్లి ఆర్డర్ అని నొక్కేసింది, యాక్సెప్ట్ అని నొక్కేసింది, అయిపోయింది. జొమాటో అబ్బాయి వచ్చి కూర్చుండిపోయాడు. ఏంటి మేడం రెడీ ఉంది కదా ఇచ్చేసేయండి అంటాడు. అయ్యో మేము ఇప్పుడే కదా నొక్కినాం, ఇంత తొందరగా ఎట్లా, మాకు కనీసం 20 minutes అనే టైం ఉంటుంది కదా అని మేము అనుకుంటున్నాం. వచ్చింది అబ్బాయి పాపం, మహేష్ అంట. పాపం చాలా ఓపికగా ఉన్నాడండి. పాపం వచ్చి కూర్చున్నాడు, తీసుకున్నాడు. 30 minutes. ఇక 30 minutes అయిపోయింది. అంత హడావిడిగా ప్రిపేర్ చేసినాం, ఇచ్చేసినాము. అంటే ఫస్ట్ టైము మీలో కూడా ఎవరైనా ఆర్డర్ చేసినప్పుడు మీకు ఐడియా ఉండే ఉంటుంది. మాకే కొంచెం టెన్షన్లో మర్చిపోయిందా, మాకు తెలియక ఒకటి అది జరిగి ఉంటుంది. ఆర్డర్ నొక్కి ప్రిపరేషన్ నొక్కి ప్రిపరేషన్ టైమింగ్ 15 minutes 20 minutes 25 minutes సెట్ చేసేసుకొని అది రెడీ అయిపోయిన తర్వాత ఆర్డర్ రెడీ అనే బటన్ నొక్కితే వాళ్ళు వచ్చేసి తీసేసుకొని వెళ్ళిపోతారు. ఇది కాబట్టి కొంచెం కంగారు అయిపోయింది.
కస్టమర్కి టెన్షన్ అయింది ప్రిపరేషన్ చేస్తున్నారు. మేము అందుకే ఇక ఇప్పుడే అన్నీ రెడీగా కోకోనట్ పౌడర్ ఇట్లా అన్నీ చేసి పెట్టుకున్నాం, ఎందుకైనా మంచిదని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? బోడుప్పలు ఉండేవాళ్ళు బోడుప్పల్ అంతా చుట్టూ బోడుప్పల్ చిలకనగర్ చెంగచెల్ల మళ్ళా పోరు ఉప్పల్ మనకి దగ్గరలో ఉండేవాళ్ళు ఆర్డర్ చేసుకోండి. మేము బోడుప్పల్ సెంటర్ బిర్యానీ పాయింట్ దగ్గర నుంచి అది అది కిచెన్ మేము స్టార్ట్ చేసినాము. మా కిచెన్ పేరు కామ్స్ క్లౌడ్ కిచెన్ స్ట్రైట్ ఫ్రమ్ అమ్మ. కామ్స్ క్లౌడ్ కిచెన్ స్ట్రైట్ ఫర్ అమ్మ. జొమాటోలో ఒకసారి ట్రై చేయండి, మా ఫుడ్ కూడా ట్రై చేయండి, మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఏమైనా చెప్తా? మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం, ఇప్పటికే ఎక్కువైంది లెంత్. నెక్స్ట్ కలుద్దామండి. ఫస్ట్ వీడియో ఒక స్వీట్ మెమొరీ లాగా ఉండాలి, గుర్తుండాలి. అలాగే వీడియోస్ కూడా పెడితే మీలాంటి మీరు కూడా మమ్మల్ని గుర్తు చేసుకొని ఎప్పుడైనా ఆర్డర్ చేసుకుంటారన్న ఉద్దేశంతో పెడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని విసిగిచ్చుంటే మీకు క్షమించండి. మీకు ఏమి యూస్ఫుల్ అయ్యే వీడియో మేము చేయలేదు, బట్ మా సంతోషం కొద్దీ వీడియో పెడుతున్నాము. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. హాయ్. బాయ్.